అంచనా డబుల్ సెక్రటరీ నిర్మాణంలో అవకతవకలు 617 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం 1150 కోట్లు దాటిన వ్యయం ఫర్నిచర్కే 200 కోట్ల అంటే అది నాస్తి రకమాట అదనపు ఖర్చుకు పరిపాలన అనుమతి నిల్ ఇప్పటికే కొనసాగుతున్న వర్క్స్ బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలకే పనుల బాధ్యతలు అంచనా పెంపుపై సర్కారు ఆరా అంటూ ఒకరిని చూస్తున్నాం కదా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొత్త సెక్రటరీ అంచనా వ్యయం డబుల్ అయినట్టు తెలుస్తుంది నిర్మాణం కోసం ముందుగా 617 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి లభించగా దాని వ్యయం ప్రస్తుతం 1150 కోట్లు దాటినట్టు సమాచారం రూల్స్కు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచినట్టు ప్రచారం జరుగుతుంది సో పరిపాలన అనుమతులు లేకుండా పర్మిషన్కు మించి ఖర్చు చేయడం వివాదంగా మారింది ఎలక్ట్రికల్ గార్డెనింగ్ ఫర్నిచర్ సెంట్రల్ ఏసీ ఇంటర్నెట్ వర్కింగ్ పనుల కోసం అంచనా వ్యయాన్ని పెంచినట్టు టాక్ ఇందులో అనేక అవకతవకలు జరిగినట్టు వ్యక్తమవుతున్నాయి 9, 10, 11 అంతస్తులో ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉండడం గమనార్హం పరిపాలన అనుమతులు లేకుండానట సో మొత్తానికి లేకుండానే ఈ 617 కోట్ల నుంచి మళ్ళీ ఒక అదనంగా 533 కోట్లు అంటే 1500 కోట్ల 1150 కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనా వ్యయం పెంచినట్టు తెలుస్తోంది వీళ్ళకు కేసీఆర్కు పరిపాలన ఏముండదు మంత్రి మండలి యాక్సెప్ట్ అవసరం లేదు క్యాబినెట్ ఆమోదం అవసరం లేదు ఏది అవసరం లేదు ఇచ్చేసుకో ఈయన అయ్యే జాగిర్ అయినట్టు ఇచ్చేసుకో అంటే తప్ప ఏది లేదు ఒక పరిపాలన మీద అవగాహన లేదు రాజ్యాంగం మీద గౌరవం లేదు రాజ్యాంగ విలువలు తెలియవు ఏది తెలియకుండా కేసీఆర్ ఈరోజు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వాస్తవంగా ఆయన వదిలిపెట్టదు వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ లీడర్లే ఫర్నిచర్ సప్లయర్స్ అట 200 కోట్ల ఖర్చుతో సెక్రటేరియట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అది కూడా నాసిరకంగా ఉన్నట్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు ఫైల్స్ భద్రపరిచే బీరువాల్లోనూ నాణ్యత లేదని ఫిర్యాదులు ఉన్నాయి మంత్రుల ఛాంబర్లలో ఏర్పాటు చేసిన కుర్చీలు సోఫాలు సరిగా లేవని కంప్లైంట్స్ వస్తున్నాయి వాటిలో కొంత సామగ్రానికి రిపేర్కి ఇచ్చినట్టు టాక్ కాంట్రాక్ట్ సంస్థ నేరుగా ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా అప్పటి నేతలు అడ్డుపడి నాటి ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న లీడర్లే వాటిని సరఫరా చేశారనే ప్రచారం ఉంది ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఖర్చుపై సర్కారు ఆరా సో దీనిపైన వాస్తవంగా సర్కారు ఆరా చేయాల్సిందే నిగ్గు తేల్చాల్సిందే అసలు ఎక్కడ జరిగింది లోపం ఎక్కడ అంచనా వ్యయాలు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి ఎన్ని వందల కోట్లు ఈరోజు చేతులు మారినాయో ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇది సెక్రటరీకి సంబంధించిన అంశం కదా ఒకసారి మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి పార్లమెంటు అంచనా వ్యయం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇగో 830 కోట్లు ఏది మన భారత పార్లమెంటు ఏదైతే బిల్డింగ్ ఉందో 736 కోట్లకు పూర్తి అవుతుంది అదే మరి తెలంగాణకు సంబంధించినటువంటి సెక్రటరేట్ ఏమో 1150 కోట్లుతో పూర్తి అవుతుంది చూడండి ఇది భారత పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశము ఇటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ సెక్రటరీకి సంబంధించినటువంటి అంశం చూడండి ఈ కన్స్ట్రక్షన్కి ఆ కన్స్ట్రక్షన్కి ఎంత తేడాలని ఒకసారి చూడండి ఇదేమో 536 కోట్లు ఇదేమో 1150 కోట్లట మీకు క్లియర్ చెప్తున్నా కదా ఇగో గూగుల్ ద్వారా చెప్తున్నాను ఇంతగానం అంటే ఎక్కడ జరిగింది లోపము అంటే కేసీఆర్ ఎన్ని వందల కోట్లు తిన్నాడో మనం అర్థం చేసుకోవాలి వాస్తవం చెప్పాలంటే